హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? వినాయక చవితి రోజు పొద్దున్న తీసిన వీడియో ఇది. పొద్దున్నే లేచి ఇలాగా గుమ్మానికి మామిడాకులు అయితే కట్టాను. బయట గుమ్మానికి తోరణంలాగా కడదాం అనుకున్నా కానీ ఇది నాకు రాలేదు. అందుకే గ్యాపులుగా వచ్చింది. సరే ఎట్లో కట్టలే, ఒకసారి పోతేనే కదా రెండోసారి బాగా కుదిరేది అనిపించింది. ఇంకా తర్వాత హర్ష అయితే గుమ్మాలకు పసుపు పూసి బొట్లు పెడుతుంది. ముందు రోజు వినాయకుడు బొమ్మని కావాల్సిన పూలు అన్నీ తీసుకొచ్చుకున్నాం కాబట్టి ఇంక ఇప్పుడు ప్రసాదం చేసేసి దేవుడికి పూజ చేసుకుంటే అయిపోద్ది. నేను మొత్తం క్లియర్గా అయితే మీకు షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను. కాకపోతే ఒక చిన్న వీడియో అయితే పెడతా ఉన్నాను. వీడియోలు పెట్టాలి కాబట్టి పెడుతున్నట్టే అనిపిస్తుంది నాకైతే ఈ వీడియో. ఇంకా నేను ప్రసాదాలు అంటూ ఏమంత ఎక్కువేం చేయలేదు. కుడుములు ఉండ్రాలు చేశాను, ఇంకపోతే బూరెలు చేశాను, పులిహోర చేశాను, ఇంత మట్టుకే చేశాను. స్వీట్ షాప్లో నుంచి లడ్డు తెప్పించాను. ఇంకా అవి పెట్టేసి స్వామికి పూజ చేసేసుకొని మొత్తానికి ఇంట్లో 11 గంటలకల్లా పూజ అయితే పూర్తి చేసేసి అపార్ట్మెంట్లో కింద బొమ్మను పెట్టున్నారు కదా, ఆడికి పోవాలి ఇప్పుడు అందరిమి. ఇంకా అక్కడికి వెళ్ళి అక్కడ పూజ అయిపోయేంత వరకు ఉండేసి ప్రసాదం తీసుకొని వస్తాం. మధ్యాహ్నం అవుతుంది మళ్ళీ పైకి వచ్చేసరికి. ఎప్పుడో ఒకసారి కదా వినాయక చవితి అప్పుడు మాత్రమే అందరూ ఒక చోట కలుస్తాం కింద. మిగతా అప్పుడు ఏంటంటే ఎప్పుడో ఒకసారి బయటికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఆ లిఫ్ట్ దగ్గర కనిపిస్తారు. మిగతా అప్పుడు ఎవరు కనిపించరు. ఇప్పుడే అందరు పూజ అయిపోయి కాసేపు ఉండి వెళ్ళిపోయారు. ఇంకొంతమంది మాత్రమే ఉన్నారు. నేను కూడా కూర్చొని ఉన్నాను. చల్లటి గాలి వస్తుంటే ముందు రోజంతా వర్షం పడింది కదా, బాగుంది. ఇంట్లో గాలి రాదు ఏం రాదని. ఇదిగోండి ఈడ కనిపిస్తుంది కదా అపార్ట్మెంట్లో పెట్టిన బొమ్మ ఇదే. ఈసారి బంతిపూలు అన్నీ వేసి బాగా డెకరేషన్ చేశారు. బాగా కలర్ఫుల్గా ఉంది కదా బొమ్మ అయితే. ప్రతి సంవత్సరం కూడా ఇట్టే 5 రోజులు బాగా 2 పూట్ల పూజలు అయితే చేస్తారు. అందరం కిందకి పోతాము, సరదాగా చాలాసేపు కూర్చొనే వస్తామన్నమాట. ఇంకా ఆదివారము నిమజ్జనానికి అయితే తీసుకెళ్తారు. అప్పుడు కుదిరితే అందరం కూడా నిమజ్జనానికి స్వామితో పాటే బీచ్కి అయితే పోతాము. ఇంకా అది అయిపోయిన తర్వాత మళ్ళీ సాయంత్రం అయితే దేవుడి దగ్గర దీపారాధన చేసేసి వినాయకుడి కథ చదువుకుంటాం కదా, అది చదువుకొని తల మీద అక్షింతలు అయితే వేసుకొని వచ్చాను. ఇంకా ప్రసాదం కింద స్వామికి పొంగల్ చేశాను. ఆ తర్వాత హర్ష వాళ్ళకి కూడా చెప్పాను, ఆ బుక్లో కథ ఉంటుంది, దాన్ని చదువుకొని తల మీద అక్షింతలు వేసుకొని రండి అని చెప్పి. వాళ్ళు చదవడం పూర్తయిపోయిన తర్వాత స్వామికి ప్రసాదం పెట్టేసి ఇంకా కింద వినాయకుడి బొమ్మ దగ్గరికి వెళ్తే రాత్రి కూడా పూజ చేస్తారు కదా, పూజ అయిపోయేంత వరకు ఉండేసి ముగ్గురం వచ్చేస్తాము. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఉంటా మరి.